హలో గాయ్స్, మనకి రీసెంట్గా ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఆ మ్యాచ్లో మనకి ఇషాన్ కిషన్ అవుట్ అవ్వకపోయినా సరే అవుట్ అనుకొని వెళ్ళి పెవిలియన్లో కూర్చున్నాడు. అయితే దాని తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు దీని గురించి ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు, గుర్తుందా? ఏంది, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే నిన్ను ఒక టీం నీ మీద నమ్మకం పెట్టుకొని ఆ టీంలో ఉంచినప్పుడు, ప్లేయింగ్ లెవెల్లో ఉంచినప్పుడు నువ్వు నీ 200% ఎఫర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నీ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా వమ్ము చేయకూడదు. సో ఖచ్చితంగా నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా నీ 100% ఎఫర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి అప్పుడు మాటలతో చెప్పాడు, కానీ ఇప్పుడు వచ్చేసరికి చేతలతో చూపించబోతున్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. మరి ఈ టెర్రరిస్ట్ అటాక్తో చాలామంది ఫారెన్ ప్లేయర్స్ కూడా మళ్ళీ ఐపీఎల్లో పాల్గొనడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మరి అటువైపు చూసుకుంటే మిచెల్ స్టార్క్, సో వాళ్ళ మేనేజర్ కూడా చెప్పాడు ఖచ్చితంగా వెళ్ళే సిచ్యువేషన్ లేదని చెప్పేసి. అయితే ఇటువైపు ప్యాట్ కమిన్స్ చూసుకుంటే మళ్ళీ తిరిగి మరి ఎస్ఆర్హెచ్ తరఫున ఆడబోతున్నాడు అని చెప్పేసి రీసెంట్గా మనకి ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మరి వాళ్ళ మేనేజర్ కూడా అప్డేట్ ఇచ్చేశాడు. సో ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ వచ్చేస్తాడు అని చెప్పేసి. సో దాంతోపాటు మరి ట్రావిస్ హెడ్ కూడా రాబోతున్నాడంట. అయితే మరి ఎస్ఆర్హెచ్ చూసుకుంటే వాళ్ళు కేవలం 3 మ్యాచ్లు మాత్రమే వాళ్ళకి మిగిలి ఉన్నాయి. ఒకటి LSD మీద, బెంగళూరు మీద, ఢిల్లీ మీద. సో అవి గెలిచినా సరే వాళ్ళు మళ్ళీ ప్లే ఆఫ్ స్టేజ్కి వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్ళే సినారియో లేదు. అయినా సరే వాళ్ళ టీం అతన్ని నమ్ముకొని అతని కెప్టెన్ని చేసింది కాబట్టి సో మరి అతను ఎంత కమిట్మెంట్తో మళ్ళీ 3 మ్యాచ్ల కోసమైనా సరే మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి టీం పట్ల అతను ఎంత కమిట్మెంట్గా ఉంటాడు అనేది. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు మాటలతో చెప్పాడు, ఇప్పుడు ఆ మాటల్ని చేసి చూపించాడు అని అయితే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి ఇప్పుడు మనకి ప్యాట్ కమిన్స్ మరి మళ్ళీ తిరిగి వస్తున్నాడు కాబట్టి మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.